Exodus chapter 20 verse 7. You shall not take the name of the Lord your God in vain, for the Lord will not hold him guiltless who takes his name in vain. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు, అంటే దోషిగా ఎంచుతారు అని. కొంతమంది దేవుడు అంటే ఏమాత్రం భయం లేకుండా మరి ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కోసారి అనాలోచితంగా దేవుడా 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 అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. నోరు మాత్రమే అది ఆ మాట పలుకుతూ ఉంటుంది. అలాంటి పనులు నా విషయంలో ఎవ్వరూ చేయొద్దు. అలా చేస్తే మాత్రం నేను ఊరుకోను, మిమ్మల్ని నిర్దోషిగా ఎంచను, మీ మీద దోషం మోపవలసి ఉంటుంది. మీ దేవుడైన యెహోవా నేనే కాబట్టి దేవుడు ఎలాంటివి చేయొద్దు నా నామం పేరట అని అంటున్నారు. రాజులకు రాజు ప్రభులకు ప్రభునైనటువంటి దేవుడు, మరి మొదటివాడను కడపటివాడను అని చెప్పేటటువంటి ఈ దేవుడు గంభీరమైనటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు. ఇవన్నీ కూడా దేవుని నామములే. దహించు అగ్ని అయినటువంటి ఈ దేవుడు ఆయన నామాన్ని వ్యర్థంగా పలికితే ఊరుకోను, ఉచ్చరించదు నా నామాన్ని వ్యర్థంగా అని వాళ్ళకి ఇజ్రాయేలీలకి ఆర్డర్ చేస్తున్నారన్నమాట.